పురుషులైనా స్త్రీలైనా. తల్లిదండ్రుల్ని పిల్లలు అర్థం చేసుకోవాలి, పిల్లల్ని తల్లిదండ్రి కూడా అర్థం చేసుకోవాలి. నాన్న తల్లిదండ్రులు గద్దించి ఒక విషయం చెప్పినప్పుడు అమ్మా నాన్న శత్రువులాగా కనపడతారు. శత్రువుల అమ్మ నీకు, శత్రువుల నాయన నీకు అమ్మా నాన్న శత్రువులు అయితే నిన్ను ఎప్పుడో చంపుతుండే కదా నాయన. మరి వాళ్ళు చచ్చి కూడా నిన్ను బతికించే స్థాయికి కష్టపడ్డారు. ఎందుకు నీకు శత్రువులు అవుతారు నాయన? అయితే దేవుడు చూసుకుంటాడులే నాయన, వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. నువ్వైతే వాళ్ళకి గౌరవించు నాయన, వాళ్ళకి రెస్పెక్ట్ ఇ నాయన. నా తండ్రి సంతోషిస్తాడు నాయన, నా తండ్రి సంతోషిస్తాడు. కళ్ళ ముందు నీకు ఇచ్చిన ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రి అన్నట్టు చెప్తారు కదా పెద్దలు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు నువ్వు నాకెట్లా రెస్పెక్ట్ ఇస్తావని నా తండ్రి నాతో మాట్లాడాడు. నా యేసయ్య నా తండ్రి నాతో మాట్లాడితే అమ్మని లెక్క చేయని దుర్మార్గుడిని నేను. అమ్మని ఎట్లా పడితే అట్లా కూసేవాడిని నేను. పోయి అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగా. నా తప్పే లేదు, ఆమె ఇబ్బంది పెట్టింది. సేవలోకి వచ్చిందాక చిరాకు పడ్డా. దేవుడు వెళ్ళి కాళ్ళు పట్టుకోమన్నాడు. నేను తప్పు చేయలేదు కదా దేవా, ఆమెగా. నేను కష్టపడి ఆత్మల రక్షణలో నడిపిస్తుంటే వచ్చిన వాళ్ళందరినీ గైగాని మాట్లాడి తనివి కొడుతుంది దురాత్మలాగా. నేనెందుకు పట్టుకోవాలి? నేను చెప్పినట్టు చేయి. పట్టించాడు కాళ్ళు. నువ్వు పట్టుకొని క్షమాపణ అడగకపోతే నీతో మాట్లాడను రా అని కూర్చున్నాడు ఆయన. నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండే కంటే నేను ఆ కాళ్ళు కాదు, ఆ కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా. నాకు దూరంగా వద్దు నాయన. నీవు మాట్లాడిన రోజున, నీవు మాట్లాడని రోజున, ఒక క్షణముక యుగముగా మారినే. నీవు మాట్లాడని రోజున, ఒక క్షణముక యుగముగా మారినే. నీవు పెదవిప్పిన రోజున, నీ సన్నిధి పాచిక బయలాయనే. నీ పెదవిప్పిన రోజున, నీ సన్నిధి పాచిక బయలాయనే. నీవు మాట్లాడని రోజున, నా కనులకు నీ దురకరువాయనే. నీవు పెదవిప్పిన రోజున, నీ సన్నిధి పాచిక బయలాయనే. నీ సన్నిధి పాచిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము ఘననీయము. విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన అనుకుంటా పోయా మామ దగ్గరికి. పోయి తప్పు చేశానమ్మా నన్ను క్షమించని కాళ్ళు పట్టుకొని ఏడిస్తే మా అమ్మ ఏడిచింది. ఆ తర్వాత నన్ను మళ్ళీ ఆ విధంగా శోధించలా మహాతల్లి. ఇప్పటికీ దేవుని కృపలో క్షేమంగా ఉంది. ఇంకా ఉండాలని ప్రార్థన చేయండి. ఆమె ఉంటేనే నేను పిల్లాడిని, ఆమె లేకపోతే నేను పెద్దోడిని. అమ్మా నాన్న ఉన్నంత వరకు మనం పిల్లలం. అమ్మా నాన్న దాటి వెళ్ళిపోతే మనం పెద్దలం. అమ్మా నాన్న మన ముందు కనపడ్డంతసేపు మనం పిల్లలం అన్న భావన మనకు పోదు. వాళ్ళు దాటి వెళ్ళిపోతే మనం పెద్దోళ్ళం అయిపోయామన్న భావం వస్తుంది. నాన్న తల్లిదండ్రి పోకముందే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. పండుటాకులు ఎప్పుడు రాలిపోతాయో తెలియదు నాన్న. వాళ్ళు దాటిపోయిన తర్వాత నాన్న నీకు చేయలేకపోయాను, అమ్మ నీకు చేయలేకపోయానని అప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఉంటుంది నాన్న. ఉన్నప్పుడే వాళ్ళకి చేయదగ్గ మర్యాద చేయండి, వాళ్ళకి చూడదగ్గది చూడండి. వాళ్ళు ఏదన్నా దిద్దుబాటు చెప్తే వినండి నాన్న, నేర్చుకోండి నాన్న. నీకు మంచిదే చెప్తారు కానీ చెడ్డది చెప్పరు కదా. చెప్తాడా?
ఒక దేశంలో కఠినమైన కరువు వచ్చిందిట. కఠినమైన కరువు వస్తే వాడొక దిక్కుమాలిన రాజు, వాడొక పనికిమాలిన రాజు. వాడి దగ్గర సలహాదారులు ఉండి వాళ్ళు పనికిమాలిన వాళ్ళు. అయా కరువు భారం అయిపోయింది, అందరికీ కష్టం అయిపోయింది, ధాన్యం కొదవైపోయింది, బ్రతుకు భారం అయిపోయింది, మనకెందుకండి ఈ ఒత్తిళ్ళన్నీ? మన రాజ్యములో ముసలాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదు, ఏ పని చేయకపోగా పిల్లలకు భారం అయిపోయి తింటా ఉంటారు 3 పూట్ల తెంపు లేకుండా, ఏం పని చేయరు, పనికిరారు. అట్టంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోయలో నుంచి నెట్టేసేయమనండి. వాళ్ళని ఎందుకు ఎటైనా చచ్చేవాళ్ళే కదా, ముందే వైనం చేస్తే కుటుంబంలో ఉన్న ముసలాళ్ళందరినీ తీసేస్తే కుటుంబాలు క్షేమంగా ఉంటాయి అని ఎవడో దిక్కుమాల సలహా ఈ దిక్కుమాల రాజుకి ఇస్తే ఈడు అది అమలు చేయమన్నాడు. రాజాజ్ఞ. మరేం చేయాలా? ముసలాళ్ళందరినీ వైనం చేయటానికి కొడుకులు బయలుదేరారు. ఒక కొడుకు ఏం చేశాడంటే వాళ్ళ నాన్నే భుజాన్ని ఎక్కించుకొని బయలుదేరాడు లోయలో పడేయటానికి. కొండ మీద నుంచి లోయలో అడవిలో వెళ్తున్నాడు. అడవిలో వెళ్తూ ఉంటే ఈ తండ్రి ఏం చేశాడంటే కొడుకు మోస్తున్నాడు తండ్రిని. పోయేటప్పుడు దారిని కనపడ్డ చెట్ల ఆకులన్నీ తీసి ఆ దారిలో వేస్తా వస్తున్నాడు ముసలాడు. ఈ కూసునే ముసలాడు ప్రశాంతంగా కూర్చోకుండా ఈ ఆకులన్నీ పీకి దారిలో వేస్తున్నాడు. చేదస్త పొడి చావటమే కరెక్ట్లే అనుకొని తీసుకెళ్ళి ఆ లోయ దగ్గరికి తీసుకెళ్ళి దించాడు. తండ్రి అన్నాడు, అయ్యా ఇందులో నీ తప్పేం లేదురా, నువ్వు నిర్దోషివి. రాజు ఆజ్ఞ అది, పెద్దల్ని చంపేయమని ముసలాళ్ళని తీసేయమని రాజు ఆజ్ఞ. నువ్వేం చేస్తావు నాన్న? నువ్వేం చేయలేవుగా. సరే, నువ్వు నీ భార్య నీ బిడ్డలు బాగుండండి. అలాగే నువ్వు అడవిలో కూడా నన్ను తెచ్చావు. అడవిలో ఒక్కసారి దారి తప్పితే ఇల్లు చేరలేవు. అందుకని నువ్వు ఎక్కడైతే అడవి స్టార్ట్ అయ్యావో అక్కడి నుంచి ఆకులు వేసుకుంటా వచ్చాను దారి. నువ్వు ఆకులు చూసుకుంటా ఇల్లు చేరుతావు ఓ అన్నాడు. వాడి గుండె కదిలింది. నాన్న దారి పొడవున ఆకులు తీసి వేస్తా ఉన్నాడు. పిచ్చోడు సస్తేనే పోయింది అనుకున్నాను. నాన్న నువ్వు ఆకులు దించుతుంది నేను క్షేమంగా ఇల్లు చేరాలనే నా కోసం. అయ్యో నేను అంత తప్పుగా అనుకున్నాను నాన్న. నేను ఎట్లా చంపుకునేది నాన్న, నాకు మనసు రావట్లేదు నాన్న. సరే చస్తే అందరం చేద్దాం. రాజు ఆజ్ఞ తిరస్కరించినందుకు అందరినీ చంపేస్తాడు, చేద్దాం. కానీ నా చేతిలో నిన్ను చంపుకోలేను నాన్న. నీ చావుకు నేను తీసుకొస్తే నా బ్రతుకు కోరి నువ్వు చచ్చిపోయేదానికి నేను చేస్తున్నానన్న ఆలోచన చేయకుండా నా బిడ్డకి ఏమన్నా అయిద్దేమో అని నా భుజం మీద ఉండి నా గురించి ఆలోచించావు నాన్న. నువ్వు నా తండ్రివి కాబట్టి, మా నాన్నవు కాబట్టి ఆలోచించావు. నీ చావును ఆలోచించకుండా నా బ్రతుకును ఆలోచించావు పిచ్చోడా. నేను ఎట్ట చంపుకునేదిరా నేను నాన్న. వదిలే, చస్తే అందరం చేద్దాం, బతితే అందరం బతుకుదాం. దా నిన్ను మన ఇంటి మొచ్చు మీద కూర్చోబెడతా, కనపడకుండా అన్నీ అడ్డం కప్పుతా, అందులో ఉండు. 3 పూట్ల ఫుడ్ పెట్టేస్తా, మేము మానుకొని నీకు పెడతాం, ఉండు. ప్రశాంతంగా ఉండవు.